హాయ్ అండి. గారెల కోసం పొట్టు మినపప్పు నానబెట్టుకున్నాను. మార్నింగ్ నానబెట్టి ఇప్పుడు నైట్ టైం అయితే కడిగి నేను రుబ్బి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. అలా అయితే మనం గ్రైండర్లో రుబ్బినట్టు మెత్తగా మనకి గారెలు అనేటివి చాలా ఉబ్బుతూ వస్తాయండి. లేదు అప్పటికప్పుడు వేసినట్లయితే మనకి గట్టిగా వస్తాయి మిక్సీలో. అందుకనే మీరు లేదు అప్పటికప్పుడు వేసినవి బాగా బీట్ కొట్టినట్లయితే చేత్తో బాగా కలిపినట్లయితే అలా మెత్తగా వస్తాయి. ఎవరికైనా నచ్చితే ఇలా ట్రై చేయండి. కొద్దిగా వాటర్తోనే శుభ్రంగా కడిగేయచ్చండి. మనం సింక్లో మాత్రం ఇది ఎప్పుడూ కూడా కడిగిపోయకూడదు. మనకి తట్టుకుంటుంది సింక్లో. ఇదంతా కూడా నేను చెట్లకి వేసేస్తాను. ఎప్పుడైనా రైస్ కడిగిన వాటరు, కూరగాయలు కడిగిన వాటరు, ఇలా పప్పు కడిగిన వాటరు నేను చెట్లకైతే వేస్తానండి. ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ 2-3 సార్లు కడిగితే శుభ్రంగా వచ్చేస్తాయి వైట్గా. చూసారు కదా, పొట్టు అంతా పడేయకూడదు అంటారు కాబట్టి కొద్దిగా ఉన్నే ఏం కాదు. ఎక్కువగా పొట్టు ఉన్నే మనకి కొంతమంది అంతగా ఇష్టపడరు, కానీ పొట్టుతో రుబ్బుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా మిక్సీ జార్లో అంతా కూడా కొద్దిగా వేసుకుంటూ కొద్దిగా రాళ్ళుప్పు వేసి మెత్తగా మిక్సీ పెట్టుకున్నానండి. ఇది రేపు మార్నింగు గారెలు అయితే వేస్తాను. ఇప్పుడే వేసినట్లయితే మనకి చెప్తున్నా కదా గట్టిగా వస్తాయి మనకి మిక్సీలో ఉన్న. ఇది మార్నింగ్ టైం అండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్నాను. సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చీలు సన్నగా తరిగి, కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. నేను రుబ్బేటప్పుడే రాళ్ళుప్పు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇలా అయితే వేస్తున్నాను. వేడివేడి ఆయిల్లో ఇట్లా చేత్తోనే వేసేసుకోండి. మీకు రాకపోతే పాల కవర్ పైన ఒత్తుకొని వేసేసుకోవచ్చు. చాలా ఈజీగా వేసేయచ్చు. మనకి ఉబ్బుతూ కరకరలాడుతూ ఎటువంటి బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోలేదు, రైస్ పౌడర్ అయితే యాడ్ చేసుకోలేదు. మనకి చక్కగా వస్తాయండి. కరకరలాడుతూ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. మీ ఇంట్లో పిల్లలు గట్టు ఉన్నట్లయితే పచ్చిమిర్చి తీసేసి, పచ్చిమిర్చి కానివ్వండి, అట్లానే ఉల్లిపాయ ముక్కలు పిల్లలు తిన్నాక ఇష్టపెట్టుకోకపోతే ఆ 2 స్కిప్ చేసేసి ఒట్టిగా సాల్ట్తో కూడా వేసేసుకోవచ్చు. చూసారు కదా, మనకి గ్రైండర్లో రుబ్బినట్టే చక్కగా గుల్లగా లోపట పైన క్రిస్పీగా చాలా టేస్ట్గా అయితే ఉన్నాయండి. చట్నీతో తినాలి.